బాలీవుడ్ యాక్టర్ రణ్వీర్ సింగ్ గారు సే అపాలజీ టు ద రిషబ్ శెట్టి గారు. ఆయన అపాలజీ చేయడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? రీసెంట్‌గా గోవాలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అనే ఈవెంట్ జరిగిందనమాట. సో, ఆ ఈవెంట్‌కి అందరు యాక్టర్స్ వచ్చారు అండ్ రణ్వీర్ సింగ్ గారు కూడా వచ్చారనమాట. సో, వాళ్ళందరిని పలకరిస్తూ వెళ్తూ రిషబ్ శెట్టి గారి దగ్గర ఆగారనమాట. ఆయనను పలకరించి రిషబ్ శెట్టి గారు చేసిన పర్ఫార్మెన్స్, 'కాంతారా లెజెండ్ చాప్టర్ 1లో క్లైమాక్స్‌లో చేసిన పర్ఫార్మెన్స్, ఫీమేల్ గాడెస్ దైవ అనే పర్ఫార్మెన్స్ ఆయన ముందల చేశాడనమాట. అది చేసింది కూడా పర్ఫెక్ట్ చేయలేదు. ఏదో ఇంటిమేషన్ లాగా ఇచ్చాడు. ఏదో కామిక్‌గా చేశాడనమాట. సో, అక్కడ అది చూసి కన్నడ వాళ్ళైతే చాలా ట్రోల్ చేశారు. ఎందుకంటే మీరు ఒక దేవుళ్ళ పర్ఫార్మెన్స్‌ని చెప్పులేసుకొని చేశారు. అండ్ మీరు వెకిలిగా చేశారు అని చాలా ట్రోల్ చేశారు. సో, దానికి రియాక్ట్ అయ్యి అపాలజీ చెప్పాడనమాట రిషబ్ శెట్టి గారికి అండ్ కన్నడ వాళ్ళకి. ట్విట్టర్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన పోస్ట్‌ని అయితే చేశాడనమాట. ఆ పోస్ట్‌లో ఏం రాశాడంటే, నేను రిషబ్ శెట్టి గారి ఇంక్రెడిబుల్ పర్ఫార్మెన్స్‌ని ఆయన ముందల చేయాలనుకున్నాను. సో, నేను ఎవ్రి కల్చర్‌ని గౌరవిస్తాను. మీకేమన్నా తప్పుగా అనిపించుంటే నన్ను క్షమించండి అని పెట్టాడనమాట. దట్ ఈస్ ద రీజన్ అనమాట. చేయడం ఎందుకు? సారీ చెప్పడం ఎందుకు? సైలెంట్‌గా షేక్ హ్యాండ్ ఇచ్చి ఎళ్ళిపోతే అయిపోయేది కదా! ఇదంతా గొడవ ఉండేది కాదు కదా! అయినా ఈ బాలీవుడ్ యాక్టర్స్ అయితే ఏదో ఒకటి ఇమిటేట్ చేస్తానే ఉంటారు. ట్రోల్‌కి గురైతానే ఉంటారు. మళ్ళీ సారీ చెప్తా ఉంటారు.